వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ ఎవరో కాదు, సుచిర్ ఇండియా రిసార్ట్స్ అండ్ హోటల్స్ డైరెక్టర్ రూపాలి కిరణ్ గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. సో సుచిర్ ఇండియా ఫౌండేషన్కి డైరెక్టర్. Yes. సో హౌ యూ స్టార్టెడ్ సుచిర్ ఇండియా ఫౌండేషన్? సో బేసికలీ సుచిర్ ఇండియా అనే వ్యవస్థ మా నాన్నగారు స్టార్ట్ చేశారు. ఇట్స్ బీన్ 25 ఇయర్స్ దట్ హీ స్టార్టెడ్. సో మేము వచ్చేసి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ పిల్లర్స్తో స్టార్ట్ చేశారనమాట. ఒక 5 ఇయర్స్ తర్వాత, విచ్ ఇస్ లైక్ 15 ఇయర్స్ బ్యాక్, హీ స్టార్టెడ్ ఇన్ టు హాస్పిటాలిటీ. సో దాంట్లో సుచిర్ ఇండియా హాస్పిటాలిటీ ఎలాగంటే, అది చిన్నప్పటి నుంచే మాదొక జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఆ వాల్యూస్తో పెరిగి అది హీ ఆల్వేస్ హ్యాడ్ అ థింగ్ ఫర్ గివింగ్. హీస్ అ వెరీ బిగ్ గివర్ అనమాట. సో మాకు అదే వచ్చింది న్యాచురల్గా. అండ్ హీస్ బీన్ టు అ లాట్ ఆఫ్ కంట్రీస్. సో వెళ్ళిన ప్రతి దగ్గర హీ ఆల్వేస్ హీ టేక్స్ బ్యాక్ అ పార్ట్ ఆఫ్ దట్ కంట్రీ. ఇంటికి వచ్చినప్పుడల్లా మాతో షేర్ చేసి, మేము ఒక ఏజ్ వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ అనేదాన్ని షేర్ చేసేవాళ్ళు మొత్తం. సో నేను ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై మాస్టర్స్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మై డాడ్ ఇన్ ద ఫ్యామిలీ బిజినెస్. ఇట్ వాస్ న్యాచురల్ దట్ ఐ వాస్ కమింగ్ ఇన్ టు హాస్పిటాలిటీ. సో అప్పటికొచ్చేసి 2 రిసార్ట్స్ ఉండే. సో పాపరస్ పోర్ట్ ఇంకా హనీబర్గ్ అని. పాపరస్ పోర్ట్ రిసార్ట్ వచ్చేసి కొత్తూరు దగ్గర బెంగళూరు హైవే మీద, అండ్ హనీబర్గ్ రిసార్ట్ అని షామీర్పేట్లో ఉందన్నమాట. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దీస్ 2 రిసార్ట్స్ అరౌండ్ 4-5 ఇయర్స్ బ్యాక్. సో ఇది యాక్చువల్లీ సో సుచిర్ ఇండియా అంటే ఇట్స్ ఎవర్ గ్రీన్ ఇండియా. సో చేసిన ప్రతి ప్రాజెక్ట్లో హీ మేక్స్ ష్యూర్ దట్ ద రూట్స్ ఆర్ వెరీ సస్టైనబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్. మనది అదొక స్ట్రింగ్ ఆఫ్ కల్చర్ కనిపించాలి. మనం ఆ రూట్స్కి అది దగ్గరగా ఉండాలి అనేది. దెర్ ఆర్ అ ఫ్యూ వాల్యూస్ విచ్ ఆర్ డీప్లీ ఇంబైబ్డ్ ఇన్ అస్. సో నేను ఈ హాస్పిటాలిటీ సెక్టర్లోకి వచ్చినప్పుడు కూడా ఆ డిసిప్లిన్ కానీ, ఆ పర్సిస్టెన్స్ కానీ ఏంటి అనేది చూసుకుంటూ పెరిగాను కాబట్టి అది అలా ఫాలో అవుతూ వచ్చామన్నమాట. జనరల్గా మనకి రిసార్ట్స్ అనేవి చాలా చోట్ల ఉంటూ ఉంటాయి. అందరూ వెళ్తారు వెకేషన్కి ఎంజాయ్ చేయడానికి. సో మనకి సుచిర్ ఇండియాలో ఉండే రిసార్ట్స్కి బయట రిసార్ట్స్కి ఏంటి డిఫరెన్స్? సో వన్ వెరీ అమేజింగ్ థింగ్ అబౌట్ మన సుచిర్ ఇండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఇప్పుడు పాపరస్ పోర్ట్ అని చెప్పాను ఇందాక. పాపరస్ పోర్ట్ రిసార్ట్ వచ్చేసి ఈజిప్షియన్ థీమ్. అది స్టార్టింగ్లో అది లాంచ్ అయినప్పుడు అది హైదరాబాద్ సిటీ మొత్తం, ఐ థింక్ ఇట్ వాస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ దెన్. ఎవ్రీ వన్ వాజ్ బ్యాఫిల్డ్. అది ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ థీమ్ ఏంటి అని. అది చాలా ఒక పెద్ద వింతలాగా, ఒక మనకి ఇయర్లీ వన్స్ వచ్చే ఎగ్జిబిషన్కి ఎంత ఎక్సైట్మెంట్ వెళ్తారో అందరు అలా వచ్చారు అక్కడికి, ఏంటిది కొత్తది అని. సో వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దట్, మనకి మెయిన్ రోడ్ నుంచే కనిపిస్తుంది. సో దెస్ దట్ ఎంట్రన్స్ ఆర్చ్. అక్కడి నుంచే మీకు అర్థమవుతుంది మీరు ఈజిప్ట్లోకి వెళ్తున్నారు అన్న ఫీలింగ్ తీసుకొచ్చేటట్టు ఎవ్రీథింగ్. మధ్య మధ్యలో మీకు ఈజిప్షియన్ స్టాచ్యూస్ ఉంటాయి, వాళ్ళ గాడ్స్ గాడెసెస్వి. ఆ ల్యాండ్స్కేప్ కానీ, లోపలికి వెళ్తే ఆ లాన్స్కి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఏరియా పేరు కూడా ఒక ఈజిప్షియన్ పేరు ఉంటుంది. విజయవాడ హైవే దగ్గర, అంటే మనం రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్తే రైట్ సైడ్, అది మెయిన్ రోడ్కి కనిపించదు. బికాజ్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ సమ్వేర్ ఇన్ ఒక ఆ రోడ్కి హారన్ చప్పుళ్ళు కానీ ఇది కానీ హైవేకి దగ్గరలో లేకుండా కొంచెం లోపల ఒక వ్యాలీ ఇది ఉంటుంది. అక్కడ అన్ని కొండలే ఉన్నాయి అటువైపు. సో ఆ కొండల మధ్యన వీ హ్యావ్ 5 కాటేజెస్, స్మాల్ వన్స్. అండ్ దెన్ ఒక 50 to 70 మెంబర్స్ పట్టే అన్ని టెంట్స్, క్యాంపింగ్ సైట్ ఉంది అక్కడ. సో క్యాంప్ అరేంజ్ చేసేసి బయట ఇది పెట్టుకొని, ఇట్స్ కాల్డ్ మెడగాస్కర్ అడ్వెంచర్ డెక్. సో అడ్వెంచర్ ఇస్ ఆబ్వియస్లీ దేర్ కాబట్టి న్యాచురల్ రాక్ స్ట్రక్చర్స్కి అక్కడ రాక్ క్లైంబింగ్కి పట్టుకునేవి పెట్టేసి ఆ సెటప్ అక్కడ అరేంజ్ చేసి ద జిప్ లైన్, అది కూడా న్యాచురల్ రాక్ మించి గ్రౌండ్ మీదకి వెళ్ళే జిప్ లైన్ ఉంది, ర్యాపిలింగ్ ఉంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్కి వెళ్తే మీరు నమ్మరు, ఆ కొండ మీదకి వెళ్ళాక మీకు అక్కడ ఒక చిన్న పూల్ ఆఫ్ వాటర్ కనిపిస్తుంది, విచ్ ఇస్ న్యాచురల్. ఓకే. అక్కడికి ఆ పూల్ ఆఫ్ వాటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి దెర్ ఇస్ అనదర్ మౌంటైన్ ఆన్ ది ఆపోజిట్ సైడ్. దెర్ ఆర్ సో మెనీ షూట్స్ దట్ హ్యాపెండ్ దేర్ దట్ అది మీరు అక్కడికి వెళ్తే ఇది హైదరాబాద్ అని నమ్మరు అనమాట, అలా Yes. ఉంటుంది ఆ ప్లేస్ అంతా. సో దెర్ ఇస్ అ స్మాల్ లాన్ ఏరియా, కింద గేమ్స్ ఉంటాయి అన్ని. అది ఒక ప్రాపర్
డీసోషల్ అది ఫోన్లు లేకుండా, లేకపోతే ఏది లేకుండా మన ఫ్రెండ్స్‌తో వెళ్ళి, కజిన్స్‌తో వెళ్ళి, లేకపోతే అట్లా ఫ్యామిలీతో వెళ్ళి, అలా ఒక అడ్రినలిన్ రష్ ఉంటుంది గదా! అది తీర్చుకొని రావడానికి అదొక ప్లేస్ అనమాట. ఫర్ ఎనీ అడ్వెంచర్ ఎంతూసియాస్ట్. సో మెనీ ఆఫ్ రోడ్ వాళ్ళు చేసేవాళ్ళ బైకర్స్ కానీ, లేకపోతే కార్స్ తీసుకొని చాలామందొచ్చి అక్కడే అలా దిస్ రోడ్ అనమాట. అక్కడ ఒక పాత్ ఉంది. అక్కడ చేసుకొని, అక్కడే క్యాంప్ చేసి, సో వి హావ్ బార్బిక్యూ వి ఆఫర్ బార్బిక్యూ డిన్నర్స్. పక్కనే అలా చల్లగా ఉంటది. క్యాంప్ పక్కన మీకు టెంట్ ఉంటది. ఇంకో సైడ్ బార్బిక్యూ ఉంటది. ఆబ్వియస్‌గా కెన్ యూ అందరూ ఎంజాయ్ ఇమాజిన్ దట్ చేస్తారు. అసలు? ఇది నాకిప్పుడు నాకు చెప్తుంటేనే నాకు రాత్రి అక్కడికే అవును. ఎళ్ళిపోవాలనిపిస్తుంది. సో వి హావ్ ఔట్‌డోర్ థియేటర్ ఆల్సో. సో రిక్వెస్ట్ పెడితే మనం మూవీ అన్నా పెట్టుకోవచ్చు. ఏదైనా బర్త్‌డేస్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఉన్నా అక్కడ యూ కెన్ ప్లే దట్ వీడియో. ఇది గానీ, మ్యూజిక్ అక్కడే పెట్టుకొని, మ్యూజిక్ పెట్టుకొని, చీకట్లో మనకి ఇది కూడా అవసరం లేదు. అది స్క్రీన్ పెట్టేసుకొని, ప్రొజెక్టర్ పెట్టుకొని, వి హావ్ దట్ ఔట్‌డోర్ స్క్రీనింగ్. అక్కడ ఎంత సౌండ్ పెట్టుకున్నా ఎవరికీ డిస్టర్బ్ అవ్వదు. ఎగ్జాక్ట్‌లీ. సో ఇట్స్ అ ప్లేస్ విచ్ వాస్ మిస్సింగ్ ఇన్ హైదరాబాద్. నేను ఇనీషియల్‌గా మాస్టర్స్ అయిపోయి వచ్చాక కూడా అలా వెళ్ళొద్దాం ఎక్కడన్నా కజిన్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ అంటే ఈ టైప్ ఆఫ్ చాలా ఉన్నాయి ప్లేసెస్. హైదరాబాద్ ఇస్ బూమింగ్ విత్ ప్లేసెస్ రైట్ నౌ. బట్ ఇలాంటి ప్లేస్ ఏది లేకుండే. ఒక చిన్న క్యాంప్ ఫైర్ పెట్టుకొని, చుట్టూ డాన్స్ చేసుకుంటూ, మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సొస్తది. దానికి అవును. కొడైకెనాల్ అని, గోవా హ్మ్. అని ఎక్కడికెళ్ళి సో ఇన్ని థీమ్స్ వస్తున్నప్పుడు వి షుడ్ మిస్ దిస్ ఔట్ అని. ఐయామ్ ఎ పర్సన్ హూ లవ్స్ అడ్వెంచర్. సో ఎక్కడన్నా అది ఉంది అని అంటే ఐ విల్ నాట్ మిస్ ఇట్ అట్ ఆల్. అదేది ఒకటి ట్రై చేసి వద్దాం ఒకసారి అని. సో దిస్ వాస్ వెరీ రిఫ్రెషింగ్ ఫర్ మీ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. అది ఇంకొక రిసార్ట్ వచ్చేసి కుముదాపురం అని. సో కుముద అంటే ఇట్ వాస్ మై గ్రాండ్ మదర్స్ మెటర్నల్ నేమ్ అనమాట. సో మాకు ఈ వాల్యూస్ కానీ, ఈ హాస్పిటాలిటీ అనే ఆహ్, ఆ బిలీఫ్ సిస్టమ్ గాని అదంతా వచ్చింది ఆబ్వియస్లీ ఫ్రమ్ ద రూట్స్ ఆర్ ఫ్రమ్ దేర్. అండ్ వి వాంటెడ్ టు క్రియేట్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్ ఎల్స్. ఒక నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన, అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన, చిన్నప్పుడు ఊరికెళ్ళి వచ్చి రావడం అక్కడ సమ్మర్ వెకేషన్ అని అంటే అక్కడికెళ్ళి అసల వి యూజ్డ్ టు గో రన్ ఇంటు ద లైక్ బసెస్ ఒక అండ్ దెన్ ఇది విలేజ్ ఎక్స్‌పీరియన్స్ టైప్. ప్రాపర్ విలేజ్ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. అనమాట అది. అక్కడికి వెళ్ళి మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేసామో అది ఇప్పుడు విలేజెస్‌లో కూడా దొరకట్లేదు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మీరు విలేజెస్‌కెళ్ళినా అక్కడ బిల్డింగ్‌లొచ్చేస్తున్నాయి. అందరూ మోడర్నైజ్ అవ్వాలని ఇప్పుడు అనుకుంటున్నారు. రీసెంట్‌గా ఫెస్టివల్స్ కూడా వాళ్ళు సెట్స్ వేసుకుంటున్నారు సెట్ సెలబ్రేట్ చేయడానికి. చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. అది అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అదొక సెట్ ఏసుకొని పెళ్ళిళ్ళు అలా చేసుకోవడం ఒక విలేజ్ థీమ్‌లో అదంతా. సో వి వాంటెడ్ టు క్రియేట్ అ ప్లేస్ విచ్ ఈస్ ప్రాపర్‌లీ ఒక విలేజ్ దీనిలాగా. ఇదొచ్చేసి ఇట్స్ కాల్డ్ కుముదాపురం. అది బూర్గుల అని షాద్‌నగర్ దగ్గరుందనమాట. సో దేర్ ఆర్ లైక్ ఒక 75-80 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ వెజిటబుల్ ట్రీస్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ట్రీస్ ఉన్నాయి. అక్కడ అండ్ వి హావ్ క్యాటిల్. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ మీకు విలేజ్‌లో కనిపించిన యానిమల్ అంటే అక్కడ ఉంటుంది. ఇంకా ఎక్కువనే ఉంటాయి. వి హావ్ ఈమూస్, ఆస్ట్రిచ్ ఉంది. కౌస్ ఉన్నాయి. పొద్దున్నే అక్కడే పాలు పితుకుతారు. పక్కకెళ్ళి చాయ్ చేస్తారు. పొద్దున్నే మీకిస్తారు అలా. అంటే విలేజ్‌లో కూడా ఇదంతా మనం డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తేనే మనకు కనిపిస్తాయి. ఇదంతా కనిపిస్తాయి. ఒకే దగ్గర ఒకటే కనిపిస్తుంది దగ్గర. మనకి. మొత్తిగా అట్లా ఒట్టిగా అలా అలా మెల్లగా నడుచుకుంటూ మొత్తం అంతా తిరిగితే అసలు యూ వోంట్ ఫీల్ లైక్ కమింగ్ బ్యాక్ హోమ్. అంత ఫ్రెష్ ఎయిర్, అంత ఫ్రెష్ ఫుడ్. అక్కడ పక్కనే పండిస్తూ ఉంటారు. ఇట్స్ మోర్ లైక్ ఫార్మ్ టు టేబుల్ అని అంటారు గదా! అది లిటరల్లీ ఫార్మ్ టు టేబుల్ అనమాట. పక్కన మనమే ఎళ్లి ప్లక్ చేసుకొని మా అక్కడ కుక్‌కి ఇచ్చేస్తే వాళ్ళే మంచిగా చెఫ్స్ మీకు ఏది కావాలంటే అది రెడీగా ప్రిపేర్ చేసి పెడతారు. అక్కడే పక్కన డాంకీస్ తిరుగుతుంటాయి, మేకలు తిరుగుతూ ఉంటాయి. ఆహ్, అది ఒక 5, 6 టైప్స్ ఆఫ్ కోడ్లున్నాయి అక్కడ. చీమ కోడ్లని, ఆహ్, అది నార్మల్ న బేసిక్ కోడ్లని, తర్వాత చాలా రకాలున్నాయి అక్కడ. అది అది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సైట్ అదసలు. అలా అలా వెళ్ళి అక్కడే కాటేజెస్ కూడా పెట్టామనమాట. సో వి హావ్ 11 కాటేజెస్ విత్ 22 రూమ్స్. డ్యూప్లెక్స్ కాటేజెస్ లాగా. సో అంటే వి వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఒకవేళ అక్కడ పెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే ఎవరన్నా అక్కడ ఒక పార్టీ లాగా ఒక 25th యానివర్సరీ లేకపోతే బర్త్‌డేస్ చేయాలి, ఉట్టి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ చేసుకోవాలి అనంటే నో వన్ షుడ్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దేర్. ఊరికేనే అక్కడి వరకు అంత దూరం వచ్చి
కొంచెం టైమే ఉండి వెళ్ళిపోకుండా యూ కెన్ స్టే దేర్, హ్యావ్ దట్ ఎర్లీ మార్నింగ్ ఇంకొక 2 డేస్ ఉంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఒక అనే 1 వీక్ ఫీలింగ్ ట్రిప్ అనుకున్న వాళ్ళు ఒక 10 డేస్ ఉండే ఉండేలాగా. వెళ్ళాలి అనే దీంతో అది వెరీ హోమ్లీ ఎక్స్పీరియన్స్. చాలా చాలా మీకు అక్కడ ఏది ఇది ఉండదు అనమాట. ఆ పాత్రలతో పాటు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక ఊరికెళ్తే ఎలాగ అనిపిస్తాయో అలాగే ఉంటాయి. సో అది ఎవ్రీ ఇంచ్ అది డీటెయిల్ ది ప్రతి ఒక్క డీటెయిల్ని అలా ఏమంటారు ఒక ఇంపార్టెంట్ దీనిలాగా చూసుకొని చేస్తున్నాం అనమాట. సో ఒక నెక్స్ట్ ఫ్యూ డేస్లో అది లాంచ్ అవుతుంది. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ టు లవ్ దట్ ఎక్స్పీరియన్స్. నేను ఎగ్జాక్ట్లీ, మీరు వెరీ చెప్తుంటే ఎక్సైటెడ్. నాకు ఇమాజిన్ చేసుకుంటేనే నాకు అంటే అక్కడ చాలా పెట్టడం కూడా అన్ని బంతి భోజనాలని ప్రాపర్గా అది ఏమంటారు అథెంటిసిటీ అనేది దాంట్లో తెలుగు ప్రాపర్ ట్రెడిషనల్. తెలుగు అథెంటిసిటీ అనేది మీకు అక్కడ చాలా కనిపిస్తుంది. రోజు పొద్దునే అక్కడ బయట దాన్ని ఏమంటారు బయట చల్లుతారు కదా, కల్లాపు ఇలాగా చల్లేసి ముగ్గులు పెట్టి రోజు పొద్దున ముగ్గులు వేస్తారు. అది మేము వెళ్ళినప్పుడు మేమే ఇంకా ముందు రోజు రాత్రి వి స్పెంట్ అవర్ సంక్రాంతి దేర్ టు ఎక్స్పీరియన్స్ ఇదంతా, ఈజ్ ఇట్ రెడీ అన్నట్టు. వీ డింట్ వాంట్ టు కమ్ బ్యాక్. అందరూ అసలు ఫోన్లు ఒక్కొక్కరు ఎక్కడో పెట్టేసి ఎక్కడో చేసి ఇట్ వాజ్ వెరీ వెరీ మెమరబుల్ టైమ్. సో వాంట్ టు గివ్ దట్ మెమరీస్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్ టు పీపుల్ బికాస్ దట్స్ వాట్ పీపుల్ వాంట్ నౌ. అందరూ ఇచ్చేది ఎవరికి వద్దు, మీరు ఇంకా ఏమి ఇస్తున్నారు అనేది అడుగుతారు. అండ్ దర్ స్పెండింగ్ మనీ ఆన్ ఇట్. అంత కష్టపడి అంత చేసి వీక్ అంతా చేస్తారు, ఒక వీకెండ్ అలా బయటికి వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళు ఒక 10 రూపాయలు ఇచ్చారు అంటే 100 రూపాయలు అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు దే హ్యావ్ టు గో హోమ్ విత్ అ ఫుల్ కంటెంట్ ఫీలింగ్ అనే ఒక సాటిస్ఫాక్షన్ మనకి ఉంటే అప్పుడు ఇది ఉంటుంది. అది ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటే మనకు హ్యాపీ ఉంటుంది. అప్పుడు ఇంత చేసినందుకు ఓకే సంథింగ్ గుడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టు. యాక్చువల్గా మీరు ఇప్పుడు వరకు చెప్తుంటే నేను అంతా ఇమాజిన్ చేసుకున్నాను. అదే. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ చెప్పారు కదా, అందులో ఉండేటి ఈజిప్ట్ కానీ లేదంటే ఇప్పుడు Yeah. అథెంటిసిటీ ఇవన్నీ చెప్తున్నారు. సో ఈ థాట్ అనేది బేసిక్గా ఎవరికి ఉండదు. రిసార్ట్స్ అనగానే ఏముందులే ఒక 4 కాటేజ్లు వేసేయచ్చు, లేదంటే కొన్ని ఆ థీమ్ అడిగితే వాళ్ళు డిజైన్ చేసి ఇవ్వటం కానీ సెలబ్రేషన్కి తగ్గట్టు అట్లా చేస్తూ ఉంటారు. బేసిక్గా ఇంత థింక్ చేసి ఇంత చెయ్యాలి, మనకి వచ్చే కస్టమర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ వ్యూ గురించి ఆలోచించి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచించే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. అండ్ దట్టు వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు 100% బాగా ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఇట్స్ రియలీ గ్రేట్. అసలు ఎవరిది థాట్ అసలు? అది 100% క్రెడిట్ టు మై ఫాదర్. ఓకే. అతను అంటే హీస్ seen a lot of life and where he is right now because he's seen all of that, he's experienced so much. సో నాకు ఒకటే చెప్పారు, ఏదైనా చేస్తున్నాము అని అంటే వీ గివ్ అవర్ 100% ఎఫర్ట్స్, వీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. అండ్ దాంట్లో ఉండాల్సిన ఇది మనీ షుడ్ నెవర్ బీ ద కన్సర్న్ దేర్. మనం ఇచ్చేదంతా 100% ఇచ్చి అంతా వాళ్ళకి కావాల్సినట్టు అంతా చేసి అంటే వీ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ ద రిజల్ట్స్. అది ఇప్పటికిప్పుడు మనకు కనిపించకపోవచ్చు, బట్ దట్ పర్సిస్టెన్స్ అండ్ డిసిప్లిన్ విల్ నెవర్ గో వేస్ట్. అది తప్పకుండా మనకి రిటర్న్ ఇది అవుతుంది. సో మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, టాపిక్ వచ్చింది కాబట్టి. అంటే రిసార్ట్స్లో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి? First thing is, I know the resorts are different themed and all that. Kani, there are a few things which we have to keep according to our tastes and preferences in Hyderabad and in South India. So, Mari akkada Egyptian we full ala convert chesi ibbandi pettakunda. There are a few fusion dishes which are there on the special menu, which include Egyptian and Lebanese and these cultures, koncham a touch of all of these, and mana proper మనకి చైనీస్ కానీ కాంటినెంటల్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్, ఇవన్నీ మనకి ఏ టు జెడ్ మెనూ ఉంటుంది. వీఆర్ నాట్ స్పెషలైజ్డ్ ఇన్ వన్ స్పెసిఫిక్ ఒక్కటే ఉంటుంది క్విజీన్ అనేది ఏమి ఉండదు. సో మనకి 5 డిఫరెంట్ క్విజీన్స్ ఉంటాయి. మనం ఎవరైనా వచ్చారు ఏదైనా ఆర్డర్ ఇచ్చారు అని అంటే దాంట్లో ఆ 5 డిఫరెంట్ క్విజీన్స్ నుంచి ఏది వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా కూడా మనం చేసేటట్టు మనం ప్రిపేర్ అయి ఉంటాం అనమాట. సో అంటే మోస్ట్ సుచిర్ ఇండియాలో ఈ ఫుడ్ అంటే చాలా బాగా నచ్చుతుంది ఎవరైనా వచ్చినా అని ఒక ఫుడ్ ఐటమ్ ఉంటుంది కదా? ఐ థింక్ సుచిర్ ఇండియాలోనే కాదు, మనకి ఎక్కడున్నా కూడా బిర్యానీ ఈజ్ ఓకే. టాప్. ఇది ఐ థింక్ వి సెల్ లాట్. ఇప్పుడు రీసెంట్గా వి డిడ్ పులావ్ ఫెస్టివల్ అనమాట, బార్బిక్యూ పులావ్ ఫెస్టివల్. సో వీ మిక్స్డ్ బార్బిక్యూ అండ్ పులావ్స్ అండ్ దెన్ ఇట్ వాస్ నాట్ అథెంటిక్ బిర్యానీ బట్ ఒక పోర్షన్ ఆఫ్ పులావ్ విత్ బార్బిక్యూ సైడ్స్ లాగా.
దట్ వాజ్ అ హ్యూజ్ హిట్. అది ఫ్లేవర్స్‌తో మనము ఒకవేళ మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్‌తో అలా ఇఫ్ వి మేక్ సంథింగ్ గుడ్ అండ్ ప్లే విత్ దెమ్, అది అంత బాగా క్లిక్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేయలే ఇట్స్ గానీ లైక్ బగారా పీపుల్ రైస్, పులావ్ ఆ! లైక్. పులావ్ అంటే కొంచెం బగారా రైస్ విత్ ఎ ట్విస్ట్ అంతే. సో, నో వన్ వుడ్ గెట్ దట్ ఐడియా దట్ యూ హావ్ టు యూ కెన్ మిక్స్ బార్బిక్యూ అంటే పన్నీర్ గానీ, లేకపోతే నాన్ వెజ్‌లో ఏదైనా డిష్ కానీ మనం బార్బిక్యూ చేసిన దాన్ని పులావ్‌లో ఎందుకు తింటాం అంటే స్టార్టర్ లాగో లేకపోతే స్నాక్ లాగో తింటాం గానీ. సో, వి ప్రొవైడెడ్ దట్ అండ్ దట్ క్లిక్డ్ వెరీ వెల్. అది కానీ అదే మనం ఒక ఫేజ్‌లో పెట్టాం కాబట్టి అది దట్ వాస్ అ ఫేవరెట్ ఫర్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ 2 మంత్స్. అదే మనం కంటిన్యూ చేస్తే టేస్ట్ బడ్స్ విల్ అంటే దానికి అలవాటయిపోతాయి. సో, మనం ఎప్పుడు అదొక చేంజ్ అనేది మనం ఎప్పుడు అక్కడ పెడుతుంటాం అనమాట. ఒక్కొక్క సీజన్‌కి ఒక్కొక్కటి. సో, వి హాడ్ పంజాబీ ఫుడ్ ఫెస్టివల్, వి హాడ్ బార్బిక్యూ ఫుడ్, పులావ్ ఇది. సో, అలా ఒక్కొక్కటి సీజన్ వైస్ గాని అలాంటిదేదైనా మార్చి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. జస్ట్ టు కీప్ దట్ అలైవ్. సుచిర్ ఇండియాలో రిసార్ట్స్‌లో దాదాపు ఎంతమంది స్టాఫ్ వర్క్ చేస్తారు? అంటే ఇంతమంది ఇంత అకేషనల్‌గా చేస్తున్నారు. యాహ్! యాహ్! థీమ్స్ గానీ, లేదంటే యాహ్! సెపరేట్‌గా ప్రతీది గూడా ఇప్పుడు మీతో మాట్లాడితే నాకు అర్థమైంది. చాలా పొలైట్‌గా మాట్లాడుతున్నారు. హాస్పిటాలిటీ గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్‌గా అది రూట్స్ నుంచే వస్తుందని చెప్పి అర్థమైంది నాకు. డెఫినెట్‌గా. సో, ఎంతమంది వర్క్ చేస్తున్నారు? సో, ఓన్లీ హోటల్స్ అండ్ రిసార్ట్స్. సిటీ ఇండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో వి హావ్ అరౌండ్ 200-250 ఎంప్లాయీస్ వర్కింగ్ విత్ అస్. మొత్తం అందరూ అంటే అందరి దగ్గర నుంచి ఫ్రమ్ ద సెక్యూరిటీ గార్డ్స్ టు మనకుండే గార్డెనర్స్ దగ్గర నుంచి అండ్ దెన్ వి హావ్ హౌస్ కీపింగ్ ఉంది, ఎఫ్&బి ఉంది. ఇలా డిపార్ట్మెంట్స్ అన్నిట్లలో ప్లస్ వి హావ్ అ కార్పొరేట్ ఆఫీస్ వేర్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ టీమ్, సేల్స్ టీమ్, అకౌంట్స్ వీళ్ళంతా కూర్చునేది ప్లస్ సీనియర్ మేనేజ్మెంట్ ఇదంతా కలిపి ఒక 200-250 వరకు ఉంటారండి మొత్తం. సెకండ్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి మాట్లాడుకుందాం. ఐ మీన్ బేసికలీ మీరు సెకండ్ జెన్ అన్నారు కాబట్టి ఐ థింక్ ఐ స్పోక్ అబౌట్ ద ఇన్‌ఫ్లూయెన్స్ మై ఫాదర్ హ్యాస్. సో, అది రిసార్ట్స్ స్టార్ట్ చేసినాక చేయక ముందప్పటి నుంచే ఎక్కడికన్నా వెళ్లారు బయటికి, లేకపోతే మమ్మల్ని బాగా తిప్పేవారండి. హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ అలా డిన్నర్స్‌కి తీసుకెళ్ళడము అదంతా వి హాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. ఫరెవర్ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. సో, ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినా గూడా అతను అది చూసే పర్స్‌పెక్టివ్‌లో ఉంటది ఎక్కడన్నా. మనం ఇంటికొచ్చి మాట్లాడుకోవడము, లేకపోతే చిన్నప్పుడు అదే ఉంటది గదా! మనం ఏదైనా విని నేర్చుకుంటాము, చూసి నేర్చుకుంటాము. అదెలా చూడాలి అనేది మాకు తెలియకుండా మాకు నేర్పించారు. అది ఇప్పుడు ఆలోచిస్తుంటే అది అర్థమవుతుంది గానీ, అది ఆయన ఎలా అయితే చూస్తున్నాడో మనము అలాగే చూడాలి. అది అలాగే చూడడం స్టార్ట్ చేస్తాము. సో, వెన్ వి యూజ్డ్ టు గో ఔట్‌సైడ్, వి యూజ్డ్ టు లుక్ ఎట్ ది యాంబియన్స్, వి యూజ్డ్ టు లుక్ ఎట్ ద ఫుడ్, స్మెల్ ద ఫుడ్. ఆ ఎక్స్‌పీరియన్స్ అనే దానికి అందుకే అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అని అనిపిస్తుంది నాకిప్పుడు. పోనీ వేరే కంట్రీకి వెళ్ళొచ్చారు. నేను ఈ ప్లేసెస్‌కెళ్ళాను. ఈ ప్లేస్‌లో ఇది ఇంపార్టెంట్. లేకపోతే ఇది ఫేమస్. లేకపోతే ఆ ప్లేస్‌కి ప్రత్యేకత ఎందుకొచ్చింది అనేది అలా చెప్పి ఆహ్, మేమేదన్నా చూసినా, ఏదన్నా నేర్చుకున్నా మాకు అలాగే చూడడం అలవాటయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ చిన్నప్పటి నుంచి మనం ఏమైతే నేర్చుకుంటామో అంతే అది గదా! ఆబ్వియస్‌గా అలానే వస్తుంది. మనం మాట్లాడే విషయాలు అవే ఉంటాయి. ఇదే ఉంటది. ఇంటికొచ్చిన తర్వాత దాని గురించి ఏదో ఒకటి డిస్కస్ చేయడము, కొత్త విషయాలేమన్నా తెలిస్తే చెప్పడము. వి యూజ్డ్ టు బి సో ఎక్సైటెడ్ మీ అండ్ మై సిస్టర్ దట్ వచ్చేది ఒక అట్లాంటిదేదైనా షేర్ చేస్తూ ఉంటే అది ఇట్ యూజ్డ్ టు బి అ వెరీ నైస్ మా మా కైండ్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్ లాగా. సో, ఆహ్, అలా అప్పటినుంచే నాకది ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉండే అనమాట. సో, ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై మాస్టర్స్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఐ న్యూ అంటే మన ఫ్యామిలీ బిజినెస్‌లా నాకిది చూసుకోవాలనుంది. నాకు ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలనుంది అని. సో, కానీ మా ఫాదర్ ఏం చేశారంటే హి గేవ్ మీ ఎ రిసార్ట్. సెడ్ గో సిట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫీస్. ఎళ్లి అక్కడ కూర్చొని నువ్వు ఫస్ట్ స్టార్ట్ రైటింగ్ డౌన్ వాటెవర్ యూ అండర్‌స్టూడ్ ఆర్ స్టార్ట్ లుకింగ్ అట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ హి గేవ్ మీ అన్ ఓపెన్ స్పేస్ టు కమ్ బ్యాక్ విత్ నోట్స్ అబౌట్ వాట్ ఐమ్ సీయింగ్. అంటే నాకు ముందు డైరెక్ట్‌గా ఇది పోయి చెయ్యి అని చెప్పే బదులు, అసలు నువ్వేం చేస్తావో చూస్తా అని చెప్పి ఇది చేశారనమాట. సో, అలా 6 మంత్స్ అయింది, 7 మంత్స్ అయింది. మెల్లమెల్లగా ఐ యూజ్డ్ టు టేక్ మై నోట్‌బుక్ అనమాట. ఏమేమి చూస్తున్నానో, ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నానో, ఏదేది అక్కడ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఇదుండే. బికాజ్ ఐ డోంట్ హావ్ ఎనీ ప్రీ ఇన్ఫర్మేషన్ యెట్ ఫ్రమ్ ది ఇన్‌సైడ్స్. బయట నుంచి రిసార్ట్స్ అన్నీ చూస్తాం. బయట నుంచి అంతా బావుంటుంది. లోపల అసలు ఏం జరుగుతుంది అనేది నేను అబ్జర్వ్ చేసింది తీసుకెళ్తే, అప్పుడు హి యూజ్డ్ టు దాన్ని మోడిఫై చేసేవాళ్ళు. ఓకే. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనంటే ఇది. ఐ యూజ్డ్ టు హావ్ సో మెనీ డౌట్స్.
అది పేషెంట్‌గా వాటిని క్లారిఫై చేసి, ఇది ఇందుకే జరుగుతుంది, అది అందుకు జరుగుతుంది. అలా అలా నౌ ఇట్స్ మై 4th ఇయర్ ఇన్ ద కంపెనీ. ఐ మీన్ మీ ఫాదర్ లానే మీరు కూడా ప్రతిదీ కీన్గా అబ్జర్వ్ చేయాలనుకుంటున్నా. చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ అని స్మాల్ చెయ్యాలని థింగ్. డెఫినిట్‌గా అయితే అనుకుంటున్నా. ఐ హోప్ ఐల్ బీ లైక్ హిమ్ వన్ డే. సో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పైనుంచి మీరు రిసార్ట్స్ రన్ చేస్తున్నారు. ఐ మీన్ మీ ఫాదర్ రన్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ 4 ఇయర్స్ నుంచి మీరు ఉంటున్నా అన్నారు. సో ఎనీ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఎనీ either good or bad, ఎక్స్‌పీరియన్స్ ఐ which హావ్. you faced? కంపెనీ అంటే నేనప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ 3.5 ఇయర్స్ అనుకుంటా. అప్పుడు ఎవరికీ గెస్ట్ కిందకి తెలుస్తుంది నేనెవరు ఏంటి అని. సో, ఐ టుక్ అ బుకింగ్. దట్ వాస్ మై ఫస్ట్ బుకింగ్ అనమాట అప్పుడు. అది నేను సొంతంగా కూడా ఐ హాడ్ టు సీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బికాజ్ ఇట్ వాస్ వాళ్ళకి ఇన్వాయిస్ ఇవ్వాలి అదంతా. ఐ వాస్ వెరీ టెన్స్డ్ మూమెంట్ అండ్ ఆల్ దట్. సో, దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ దే కేమ్. అది వాళ్ళకేదో కార్పొరేట్ బుకింగ్ ఉంది అని చెప్పారు. వాళ్ళకి అది ఓకే అయితే కాన్ఫరెన్స్ రూమ్ కావాలి. అండ్ ఐ క్లియర్లీ రిమెంబర్ దే వాంటెడ్ 5 రూమ్స్ అండ్ అ కాన్ఫరెన్స్ రూమ్. ఆ బుకింగ్ తీసుకున్నాను. అండ్ వాళ్ళు మెనూ టేస్టింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. సో, అదేమైందంటే అది నాకు ఎందుకు క్లియర్‌గా గుర్తుందంటే ఐ వాస్ ఇన్ దట్ జర్నీ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ద క్లోజింగ్ ఆఫ్ ద ఇదనమాట. సో, ఫ్రమ్ ద టైమ్ ఐ స్పోక్ టు దెమ్, రిసీవ్ దెమ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫీస్ అండ్ దెన్ ఐ టుక్ దెమ్ అరౌండ్ ద రిసార్ట్. అదంతా ఫ్రీక్వెంట్‌గా నాకు ఆ ఛాన్స్ దొరకదు. బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ సమ్‌వన్ దేర్ హూ టేక్స్ అరౌండ్. బట్ ఐ వాస్ విత్ దట్ గ్రూప్ అండ్ ఐ వాస్ హియరింగ్ అబౌట్ బోత్ ద ప్లస్ అండ్ మైనసెస్. సో, అందరికీ నచ్చాలి అనేది ఉండదు. మనమే వేరేకెక్కడికైనా వెళ్తే 100% ఇది నాకు నచ్చింది అనేది ఉండదు. సో, దే కీప్ గివింగ్ దేర్ ఫీడ్‌బ్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాస్ లైక్ ఓకే దిస్ ఇస్ ద రియల్ ఎక్స్‌పీరియన్స్ విచ్ యు ఆర్ ఆఫ్ హియరింగ్ డైరెక్ట్లీ. యాహ్! అండ్ ఐ వాస్ వెరీ గ్లాడ్. ఐ వాస్ లైక్ ఐ విష్ ఐ డూ దిస్ మోర్. ఇప్పటికి నేను మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ అది చేయడానికి. ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మనం అంటే ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి యాహ్! సుచిర్ ఇండియాలో వాట్? సో, మనకి ఒక్కొక్క రిసార్ట్‌లో వచ్చేసి ఇప్పుడు సపోజ్ హనీబర్గ్ అండ్ పాపరి స్పోర్ట్ తీసుకున్నామంటే దే ఆర్ కంపారిటివ్లీ బిగ్గర్ సైజ్ ఆఫ్ రిసార్ట్. ఔట్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ పాపరి స్పోర్ట్ ఈస్ ఈవెన్ మోర్ బిగ్గర్ అనమాట. సో, వీ హ్యావ్ అ హ్యూజ్ లాన్ ఇన్ పాపరి స్పోర్ట్ విచ్ కెన్ అకామిడేట్ అరౌండ్ 3,000 పీపుల్ ఆన్ రౌండ్ టేబుల్స్ లాగా. సో, మనకక్కడ కాన్సర్ట్స్ జరిగాయి, పెద్ద పెద్ద హోలీ పార్టీస్ జరిగాయి, పెద్ద వెడ్డింగ్స్ జరిగాయి. దట్ ఈస్ వన్ లాన్ అండ్ మనం లోపలికెళ్తే ఇంకా 2 లాన్స్ సెపరేట్ ఉంటాయి. And then we have in Papri Sport we have 26 rooms, 2 suite rooms and 24 normal rooms, and we have a banquet hall. We have 2 restaurants, a huge pool, and 2 blocks. Ante A block, B block, and 2 rooms are divided into 2 different ఇది. Then opposite లోనే pyramid area అని ఉంటుంది. That is more like a closed high tea place. ఈవినింగ్ అట్లా ఒట్టిగా రిలాక్స్ అయ్యి అట్లా బయట కొంచెం తిరుగుతూ అక్కడ కూడా గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేపింగ్ ఇస్ సంథింగ్ విచ్ వీఆర్ వెరీ కీన్ అబౌట్. సో, ఆ పిరమిడ్స్ మధ్యన అట్లా కూర్చొని ఒట్టిగా బయట హై టీ ఇది తీసుకోవడానికి, స్నాక్స్ తినడానికి అట్లా. అండ్ ఆన్ ది అదర్ సైడ్ వీ హ్యావ్ చిల్డ్రన్ ప్లే ఏరియా. పెద్ద పెద్దవి పెద్ద స్వింగ్స్ అని అవన్నీ ఉండి, తర్వాత వీ హ్యావ్ హార్స్ రైడింగ్ యాక్టివిటీ దేర్. ఏటీవీ బైక్స్ చేయడము, హార్స్ రైడింగ్ ఉంది. అండ్ ఇంకొక పక్క వీ స్టార్టెడ్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట రీసెంట్‌గా. సో దట్ అదే మనకు అక్కడే కుక్ చేసుకొని అక్కడే ఇది అయ్యేటట్టు వండుకునేటట్టు. వెనకనే అంటే హార్స్ రైడింగ్ స్టేబుల్ ఉంది. దాని పక్కనే మనకి వెజిటబుల్ ఫార్మ్ అది ఉంది. ఇంకొకటి సో వీ మేక్ ష్యూర్ వీ హ్యావ్ దిస్ వెజిటబుల్ ఫార్మ్ ఇన్ ఆల్ ఆఫ్ ద రిసార్ట్స్ అండ్ ట్రై టు మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ. అక్కడ వచ్చే ఫ్లేవర్ కానీ లేకపోతే అదొక యాడ్ ఆన్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అది మన దగ్గరే ఆ ప్లేస్ ఆపర్చునిటీ ఉంది అని అంటే వీ డోంట్ వాంట్ టు లూజ్ అవుట్ ఆన్ దట్. అండ్ హనీబర్గ్లో కూడా హనీబర్గ్ దగ్గర వచ్చేసి వీ హ్యావ్ 42 రూమ్స్. అది 42 రూమ్స్లో ఐ థింక్ 16 రూమ్స్ ఆర్ విత్ బాల్కనీ అండ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. వీ హ్యావ్ we have indoor games area in both the resorts. We have a pool and మంచి ఒక కాఫీ షాప్ ఇది సెటప్ ఉంది ఇక్కడ హనీబర్గ్లో. అండ్ వీ హ్యావ్ అ బ్యాంక్వెట్ హాల్, వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ రెస్టారెంట్. మన కిందకు వస్తే ఇట్లా ఎంటర్ కాగానే అక్కడ ఒక వాటర్ ఫాల్ లాగా ఇట్లా వస్తుంది. ఇట్లా లోపలికి వెళ్ళంగానే రిసెప్షన్ పక్కనే పూల్ చెప్పగా మధ్యలో అన్ని రాక్ స్ట్రక్చర్స్ అలా అలా కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు మనం ఫైనల్గా మాట్లాడుకుంటే వై పీపుల్ చూస్ సుచిర్ ఇండియా రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్స్, అలాగే హౌ టు అప్రోచ్. సో వై పీపుల్ అనే దానికి లైక్ ఐ మెన్షన్డ్, ఐ థింక్ ద యూనిక్నెస్ ఆఫ్ ఇట్, ద authenticity of it, and the efforts that are put in for guest experience, because
guest is God. That's all. Like you, no matter what um, services you provide or what facilities you give, at the end of the day, ఏది అటు ఇటు అయినా the experience they carry home and the respect you give them, the um, the memories that you help them create, I think that speaks for itself. Adi we are at utmost dedication to do that for our guests. So that is one thing. And how to approach anedi, we do have a website, Suchir India Hotels and Resorts di, and for each individual resort we have a separate website too. సో మనం దాన్ని అక్కడ మీకు మొత్తం ఫెసిలిటీస్, దాంట్లో ఉన్న ఫొటోస్, గెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ దాంట్లో కనిపిస్తాయి. అది చూసి మనం అక్కడే ఆన్లైన్లో కాల్ చేసి యూ కెన్ మేక్ అ రెజర్వేషన్ అండ్ ఫర్ ఎనీ బుకింగ్ ఆర్ ఫర్ ఎనీ రెజర్వేషన్ యూ కెన్ కాల్ దెమ్. అలాంగ్ విత్ దట్ వీఆర్ ఆల్సో ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, ఓటీఏ ప్లాట్ఫామ్స్ అంటాం. అది మనకు మేక్ మై ట్రిప్ కానీ, గో ఐబీబో అని అంటారు, యాత్ర.com ఉంది, booking.com ఉంది. సో యూ నేమ్ ఇట్, వేర్ దేర్ ఆన్ ఇట్. సో ద రీజన్ వీఆర్ దేర్, వీ ఆల్సో ప్రమోట్ దిస్ ఇస్ బికాస్ యూ హ్యావ్ రివ్యూస్ దేర్. సో యూ నో ఓకే ఈ ప్లేస్కి వెళ్తున్నాము అని అంటే, నాట్ సేయింగ్ 100% ఆర్ మనకి అంతా వస్తుంది అని. దాంట్లో వెన్ ఇట్స్ దేర్ ఇన్ ద మార్కెట్ దెన్ యూ నో దట్ దెర్ ఆర్ ప్లస్ అండ్ మైనస్. బట్ ఇట్స్ ఆన్ యూ. ఒకసారి మాట్లాడి ఒకసారి తెలుసుకొని యూ కెన్ కమ్ ఫర్ అ విజిట్ అండ్ దెన్ బుక్ లేటర్. అది ఫ్రీ సాంపుల్స్ అయితే మనకి, I think that's why you get a taste of it first and then you see if you want to try it or not. But I would suggest everyone to just come, have a cup of coffee, visit the resort, relax a bit and then take a call on that, and they wouldn't want to miss. So yeah, once you get onto Google also, I think you type the resort name, మనకు అక్కడ ఇమీడియట్గా రిసార్ట్ వెబ్సైట్, ఫోన్ నెంబరు అన్నీ వస్తాయి. we're very approachable. And we do give a lot of respect to all the customer feedbacks and the reviews that we get, and we keep working on it to get better every day. థ్యాంక్ యూ రూపాలి కిరణ్ గారు, మా బీఆర్కే స్టూడియోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ, నమస్తే. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ సుచిర్ ఇండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ డైరెక్టర్ రూపాలి కిరణ్ గారితో. మళ్ళీ మరొక ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.